దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానానికి ఈరోజు 2026 సంవత్సరము మార్చి నెల 16వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 119వ సంకీర్తన 39వ వచనాన్ని మనము ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్య ధ్యానానికై సిద్ధపడి ఉన్న మీ అందరికీ క్రీస్తు ప్రభువు వారి ప్రశస్త నామములో మీకు శుభములు దీవెనలు కలుగునుగాక. ధ్యాన వాక్యాన్ని ఒకసారి చదువుకుందాం. మనం కీర్తనల గ్రంథము 119, 39వ వచనము. నీ న్యాయ విధులు ఉత్తమములు, నాకు భయము పుట్టించుచున్న నా అవమానమును కొట్టివేయుము. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యాన వాక్యము కీర్తనకారుడు దేవుని న్యాయ విధులు ఎంతో ఉత్తమమైనవని, ఆయనకు భయముతో కలుగుచున్న అవమానాన్ని కొట్టివేయమని దేవుణ్ణి బ్రతిమాలుకుంటున్నాడు. విజ్ఞాపన చేస్తున్నటువంటి విషయాన్ని మనము ఇప్పుడు ధ్యానించుకుంటున్నాము. న్యాయ విధులు ఎంతో విలువగలవనియు, అయితే ఆ న్యాయ విధులను అనుసరిస్తున్నందు వలన కొంత అవమానము, భయము కలుగుతుంది దేవా అని దావీదు గారు భావించుకుంటూ దేవుణ్ణి వేడుకుంటున్నాడు. ఏమని? దావీదు ఈ విషయంలో తన ఉద్దేశము దేవునికి తెలియపరుచుకుంటున్నాడు. దేవుని కార్యాలను విస్మరించి దేవునినే ద్వేషించిన ఈ లోకం దేవుని న్యాయ విధులను అనుసరిస్తున్న వారిని లోకము ఎంతో ద్వేషిస్తుంది. అలా ద్వేషిస్తున్నటువంటి సందర్భాలను కీర్తనకారుడు తన బాధను వ్యక్తపరుస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే కదా లోకములో దేవుని ఉపదేశాలను పాటిస్తూ అనుసరిస్తున్న వారిని సజీవ దహనాలు, హింసలు, కొట్టటాలు, మనుషుల్ని తగలేయటాలు, అదే సజీవ దహనాలు అవి చేయటము, దేవుని ఆలయాలను కూలదోయటము, తగులబెట్టటము, మారణకాండలు, ఇలాంటి జరుగుతున్న వాటిని మనము చూస్తున్నాము. ఆ చూస్తున్నటువంటి కీర్తనకారుడు కూడా ఈ అవమానాలు, హింసలు ఇవేమీ జరగకుండా ఉండాలి అని కీర్తనకారుడు దేవునికి విజ్ఞాపన చేస్తున్నాడు. ఈ లోకములో ప్రభు సేవలో ఉన్నవారు, వారికి జరుగుతున్న ఈ భయంకర దహనకాండలు, మారణకాండ, హింసలు చూస్తూ కీర్తనకారుడు 89వ సంకీర్తన 50వ వచనములో ఏమంటున్నాడంటే, ప్రభువా, నీ సేవకులకు వచ్చిన నిందను జ్ఞాపకము చేసుకో తండ్రి. బలవంతులైన మరియు దుష్టులైన జనులందరి చేతను నేను భరించుచున్న ఈ నిందలను జ్ఞాపకము చేసుకో తండ్రి అని దావీదు దేవుణ్ణి వేడుకుంటున్నాడు. దేవుడు దావీదు మొర్రను విని కీర్తనల గ్రంథంలోనే 90వ సంకీర్తన 15వ వచనములో ఒకసారి చూడండి. చక్కని వాగ్దానం వచ్చింది దావీదుకి. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చి, శ్రమలో నేను అతనికి తోడై ఉన్నాను, శ్రమలో నేను అతనికి తోడై ఉంటాను అని వాగ్దానం చేసిన దేవునికి స్తోత్రాలు మనము చెప్పుకుంటూ అది మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎందుకంటే కష్టాల్లో కానీ, బాధల్లో కానీ, హింసల్లో కానీ, శ్రమలలో కానీ మనము ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? దావీదు గారిలాగా మనము దేవునికి ప్రార్థన చేయాలి.
నేను భరించుచున్న నిందలను నీవు జ్ఞాపకం చేసుకో తండ్రి, అవి తీసివేయమంటున్నాడు. దేవుడికి మొరపెట్టుకుంటూ ఆపదలో ఆదుకోమంటున్నాడు, రక్షించమంటున్నాడు. అలాగే మనము కూడా మనకి బాధల్లో ఉన్నప్పుడు, కష్టాలు ఉన్నప్పుడు, శ్రమల్లో ఉన్నప్పుడు ఏం చేయాలి? మనం దేవునికి మొరపెట్టుకోవాలి. మన బాధల్ని, మన హింసల్ని, మనం పడుచున్నటువంటి కష్టాలను దేవునికి విజ్ఞాపన చెయ్యాలి. ఏ విధంగా అయితే దావీదు విజ్ఞాపన చేయగా దేవుడు ఆయన మొర్ర విని ఏమన్నాడు? నాకు మొరపెట్టుగా నేను అతనికి ఉత్తరం ఇచ్చి శ్రమలో నేను అతనికి తోడై ఉన్నాను అంటున్నాడు. అలాగే మనకు కూడా దేవుడు తప్పకుండా మనకి తోడై ఉంటాడు. అయితే అది ఎలా ఉండాలంటే శుద్ధ హృదయముతో దేవునికి విజ్ఞాపన చేయాలి. దేవుని ఆజ్ఞలను, దేవుని కట్టడలను అనుసరిస్తూ పాటిస్తూ ఉండి దేవునికి మనం మొరపెడితే మన మొర దేవుడు తప్పకుండా ఆలకిస్తాడు. ఇప్పుడు చూశారు కదా, 90వ సంకీర్తన 15లో ఏమనున్నాడు? అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చానంటున్నాడు. ఉత్తరం ఇవ్వటమే కాదు, నేను అతనికి తోడై ఉన్నాను అంటున్నాడు. అతని శ్రమలో నేను తోడై ఉన్నాను. దేవుడే తోడై ఉంటే ప్రియ దేవుని బిడ్డలారా ఇంకా మనకి ఏమి కావాలి? అలాగే మనము కూడా శ్రమల్లోనూ, కష్టాల్లోనూ, బాధల్లో ఉన్నప్పుడు మంచి హృదయముతో, దయగల హృదయముతో, వినయము గల హృదయముతో, ప్రేమ గల హృదయముతో మనము దేవునికి మొరపెట్టుకోవాలి. దేవునికి చేయు మన ప్రార్థనలోని మన మొరను దేవుడు విని ఆయన తప్పకుండా మనకి రక్షణ మనకు అనుగ్రహిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక మనము ఎల్లప్పుడూ ప్రార్థన యందు పట్టుదల కలిగి మన మొరలను దేవునికి మనము విజ్ఞాపనతో మనము ప్రార్థన చెయ్యాలి. అందుకే కదా మీ చింత యావత్తు నా మీద వెయ్యమంటున్నాడు. నువ్వు ఎప్పుడైతే పరిశుభ్రంగా దేవునికి ఇష్టమైనటువంటి రీతిలో నువ్వు నడుస్తున్నప్పుడు నీ చింతని దేవునికి అప్పచెప్పాలి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనము నిత్యము ఆయన ఆజ్ఞలకు లోబడి దయగల హృదయముతో మనము ఎల్లప్పుడూ ఒకరికొకరు ప్రేమ కలిగి మనం జీవిస్తూ పరలోక ఆశీర్వాదాలు పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, జీవము గల నాయనా, నీకు స్తోత్రాలు తండ్రి. నీ దివ్యమైనటువంటి దేవా వాక్యాలను మేము నిత్యము ధ్యానించుకుంటున్నటువంటి ఈ భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందులకు నీ ఘనమైన స్తోత్రములు నాయన. దేవా, నేటి ధ్యాన వాక్యాన్ని వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. ఇదిగో తండ్రి నాయన, నీ న్యాయ విధులను మేము నిత్యము తండ్రి మేము జ్ఞాపకము తెచ్చుకుంటూ నీ యందు భయభక్తులు కలిగి జీవించుచు నీ పరలోకాశీర్వాదాలు పొందుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.